కుటుంబాల్లో చిచ్చు పెట్టి వాళ్ళ ఆత్మహత్యలకు ప్రేరేపించినటువంటి ఘటనలు మనం చూసాం. ఎందుకంటే ఒకసారి మనం గమనించినట్లయితే ఈ యొక్క డిజిటల్ కార్పొరేషన్ లో అనేక మందిని ఈ సాక్షి టీవీ సంబంధించినటువంటి వాళ్ళు, సాక్షి పేపర్ సంబంధించి వాళ్ళకి సర్వీస్ సర్టిఫికేట్లు ఇచ్చి, అక్రిడేషన్ కార్డులు ఇచ్చి, వాళ్ళకి ఈ యొక్క ఈ డిజిటల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు కల్పించి, వేలకు వేలు జీతాలు ఇచ్చి, వాళ్ళని మేపి పోషించి, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సోషల్ మీడియా మూక మరి ఏ విధంగా హింసించిందో, ప్రజల్ని ఇబ్బంది పెట్టిందో, వివిధ రాజకీయ పక్షాల నేతల్ని, జర్నలిస్టుల్ని, చివరికి న్యాయవాదుల్ని, న్యాయమూర్తుల్ని, కొంతమంది అధికారులు కూడా మరి ఏ విధంగా వేధించారో మనం చూసాం. ఇంత దుర్మార్గమైనటువంటి ఘటన జరిగిన తర్వాత చివరికి సొంత చెల్లి, మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి మీద కూడా ఆమె కట్టుబొట్టు మీద, ఆమె యొక్క వివాహం గురించి కూడా, అలాగే ఆమె ఇంటి పేరును కూడా ప్రస్తావిస్తూ ఏ విధంగా మరి మాట్లాడారో మనం చూసాం. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆమె గురించి మాట్లాడితే ఇంకేమనుకోవాలి మనం? అలాగే 9 మాసాలు మోసి కని పెంచినటువంటి సొంత తల్లిని, ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మరి పోస్టింగ్లు పెడతా ఉంటే ఏం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు? మరి వాళ్ళ పార్టీ నాయకులకు ఒక మాట చెప్పలేడా? లేకపోతే ఆయన తెలిసే ఇవన్నీ జరిగినాయా? ఎందుకంటే ధైర్యం చేయగలరా? జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లిని, తల్లిని వాళ్ళు మరి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ పోస్టింగ్లు పెడతా ఉంటే మరి ఆ ధైర్యం చేయగలరా? జగన్మోహన్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డికి తెలియకుండా చేయగలరా? మనం చూసాం. వర్రా రవీంద్రారెడ్డి మరి ఈ డిజిటల్ కార్పొరేషన్ లో అతను ఉద్యోగి. అతనికే ఈ యొక్క సాక్షి పేపర్లు సర్వీస్ సర్టిఫికేట్ ఇచ్చారు, అక్రిడేషన్ కార్డు ఇచ్చారు. ఆయన మీడియాకు సంబంధించి కోఆర్డినేటర్ అంటారు. అతను అరెస్ట్ చేసిన సందర్భంలో చాలా స్పష్టంగా ఆయన స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఈ కంటెంట్ మాకు ఇచ్చారు. సజ్జల భార్గవ్ రెడ్డి ఈ యొక్క సోషల్ మీడియాకి చైర్మన్ అయిన తర్వాత అసభ్యత శాతాన్ని మేము పెంచాం, జోడించాం అని చెప్పి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకటి మా షర్మిలారెడ్డి గారు కోరుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా కోరుతా ఉంది. మీరు ఏంటంటే విష్ణునాగులను పట్టుకోవటం కాదు, ఆనకొండల్ని అరెస్ట్ చేయండి. పాత్రదారులు కాదు, సూత్రధారులను అరెస్ట్ చేయండి అని చెప్పి కూడా నిన్న మా షర్మిల గారు నిన్న కడప జరిగినటువంటి ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఈరోజు చంద్రబాబు గారిని అసెంబ్లీ సాక్షిగా మరి కన్నీటి పర్యాంతం చేసినటువంటి ఆ సోషల్ మీడియా మూక మనం చూసాం. ఇప్పుడైనా మరి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ భార్యా బిడ్డల్ని, లోకేష్ ని ఏ విధంగా మాట్లాడారు వాళ్ళు? భువనేశ్వరి గారి మరి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ పోస్టింగ్లు పెట్టి మాట్లాడారే. చంద్రబాబు నాయుడు స్వయంగా గారు అసెంబ్లీలో కన్నీరు కార్చాడే. మరి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది మీ దగ్గర. ఇంకా మీరు అరెస్ట్ చేయకుండా మీనమేషాలు లెక్కేస్తా ఉంటే ప్రజల్లో మీరు ఏం నమ్మకాన్ని కల్పిస్తారు? 5 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. మీరు ప్రజలకు భరోసా కల్పించకుండా, నమ్మకం కల్పించకుండా, మీ పార్టీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపకుండా మీరు ఏం సాధిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా సూటిగా కాంగ్రెస్ పార్టీ. అదే ఈరోజు మా షర్మిలమ్మ గారు నిన్న కడప ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి అంశాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. సోదరుడు ఆర్డి విల్సన్ గారు చక్కగా మాట్లాడారు, అనేక అంశాలను ప్రస్తావించడానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. సిబిఐ అధికారులని ఆ రోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే అవినాష్ రెడ్డి మరి ఈ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి సందర్భంలో అతను అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు వస్తే అరెస్ట్ కాకుండా అడ్డుపడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు యంత్రాంగాన్ని మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీరు ఎందుకు చర్యలు తీసుకున్నట్టు నేను అడుగుతా ఉన్నా. అది మీ చేతగానితనం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆర్డి విల్సన్ చెబుతా ఉన్నాడు, అదేరో ఎస్పీ మీద చర్యలు తీసుకోవాలి అది ఇదని. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, సిబిఐ మీ పరిధిలో ఉంది, మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలి? ఆ రోజు మేము
చాలా స్పష్టంగా ఈ విషయాలు మాట్లాడదలుచుకున్నాం. సరే జరిగింది. ఇప్పుడైనా సరే అధికారంలోకి వచ్చారు, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది ఈ రాష్ట్రంలో, మీరు వాళ్ళ మీద చర్యలు చూసుకోండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, ఒక ఆదర్శమైనటువంటి పాలన కొనసాగించండి. ఈ రోజు మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామం, మరి ఈ రోజు ఏదో కార్లు బాడెక్కి తీసుకున్నారు, వాళ్ళు అద్దె చెల్లించలేదు, వాళ్ళు ఇబ్బంది పెట్టారు, 2022లో కేసు పెట్టిన పోలీసులు తీసుకోలేదని చెప్పి అంటున్నారు. అవన్నీ కూడా మరి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉన్నాయి సతీష్ కుమార్ యొక్క వీడియోస్ అని. మీరు అన్నయ్య విల్సన్ చెప్పినట్టుగా అది సుమోటోగా కేసు నమోదు చేయండి, లేకపోతే సతీష్ కుమార్ ని పిలిపించి కేసు రిజిస్టర్ చేసి ఆ దోషులను అరెస్ట్ చేయండి. అవన్నీ కాకుండా ఏదో కాకమ్మ కబుర్లు చెప్పుకుంటా మాట్లాడుతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరు, విశ్వసించరు. దీనివల్ల మీ క్రెడిబిలిటీ మీ జనాల్లో పోయేటువంటి పరిస్థితి ఉంది. మీకే దిక్కు లేకపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారనేటువంటి పరిస్థితి ప్రజల్లో వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. దీన్ని ఎందుకంటే ఇంకా మేనిమేషాలు లెక్కించడం కరెక్ట్ కాదు. అర్థమవుతాం. రాఘవరెడ్డి గారు ఒక మాట, ఇప్పుడు అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి తప్పించుకొని ఎంత దూరం పోతాడండి? గూగుల్ టేక్ అవుతుంది కదా,